సో జేఎన్టీయూకే కానీ, జేఎన్టీయూ కానీ, జేఎన్టీయూ జీవీ కానీ, ఇంకా వేరే యూనివర్సిటీ డిప్లొమా వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. సో ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని కాలేజీలో వేధిస్తామన్నారని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అయితే మొన్న కూడా కొన్ని స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు, కొంతమంది కామెంట్లు పెట్టారు, సార్ ఇది పరిస్థితి అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఒక గుడ్ న్యూస్. దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసిన ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో వెళితే ఏపీ ప్రభుత్వం వచ్చేసరికి రీఎంబర్స్మెంట్ నిధుల కింద 600 కోట్లు నిన్న రిలీజ్ చేసింది. ఇంకా 400 కోట్లు బకాయిలు ఉన్నాయి. అది కూడా 2024, 2025 సంవత్సరానికి. ఆ 400 కోట్లు బకాయి కూడా త్వరలో రిలీజ్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, సంక్షేమాలకు పోతున్నాయి, ఇవన్నీ అడ్జస్ట్ చేసేబట్టి అయిపోతుంది. దశవారీగా ఖచ్చితంగా అయితే మేము ఇస్తాము. చాలామంది స్టూడెంట్స్ని వచ్చేసరికి చాలా కాలేజీల యాజమాన్యాలు వచ్చేసరికి స్టూడెంట్స్ని వేధిస్తున్నాయి. వాళ్ళని కనుక వేధిస్తే మాత్రం మేము సీరియస్గా యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళని స్టూడెంట్స్ జోలికి వెళ్ళొద్దు, ఫీజులు కట్టలేదని వాళ్ళు వేధించొద్దు, మీ బకాయిలు ఎక్కడికి పోవు అని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వటం అయితే జరిగింది ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. ఒక మొత్తానికైతే మొన్న షిఫ్ట్లో పడినాయి, నిన్న షిఫ్ట్ పడినాయి. ఇంకా ఎవరన్నా నెగిటివ్ కామెంట్ పెడితే రాలేదని చెప్తే నేను చేసేది ఏం లేదండి దానికి. ఎందుకంటే ఖచ్చితంగా అయితే పడుతున్నాయి. మీ కాలేజీ వాళ్ళని కనుక్కోండి, మీకు పడలేదంటే మీకు ఎందుకు పడలేదు. మదర్స్ అకౌంట్స్ అది కాదు, డైరెక్ట్గా కాలేజీ యాజమాన్య పద్ధతిలోనే వేస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు మాత్రం మరి ఇంతకు ముందులాగా మదర్స్ అకౌంట్కి వేస్తారేమో, అప్పుడైతే అన్నారు వాళ్ళకి వేస్తారని చెప్పేసి. నిజంగా అయితే ఇది గుడ్ న్యూస్ అనండి. ఎందుకంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో సర్టిఫికెట్లు ఇవ్వడంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకైతే ఇదనమాట. వాళ్ళు చెప్పడం జరిగింది, స్టూడెంట్స్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మాకు కనుక తెలిస్తే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారనమాట. ఓవరాల్గా అయితే మీ అందరికీ రీఎంబర్స్మెంట్ నిధులు కూడా రిలీజ్ అయినాయి. మీకు పడిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.